హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఇంకో న్యూ ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చానండి. 25% ఆఫ్ 384. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే 384 నెంబర్లో 25% అంటే మనకి ఎంత అనేది అడుగుతున్నారు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ నేను అసలు జనరల్గా పర్సంటేజ్ అనగానే చాలామంది టెన్షన్ పడతారు అండ్ భయపడుతుంటారండి. అండ్ మాకు రాదు అని వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్పే సింపుల్ ట్రిక్ వల్ల పర్సంటేజెస్ ఇంత ఈజీనా అనుకుంటారు. ఓకేనా? ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. 384ని ఫస్ట్ మీరు 100%గా, అంటే మీకు ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఫస్ట్ దాన్ని 100%గా ట్రీట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు పాయింట్ అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే అది మనకి 10%. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు అది 1%. ఓకేనా? ఇప్పుడు ఈ 1%కి మనకి 25 25 మల్టిప్లై చేస్తే అది 25% అవుతుంది కదా. అంటే అసలు 1% మనకు ఆన్సర్ ఎంత? 3.84. ఓకేనా? 3.84కి ఓకేనా 3.84 ఇంటూ 25ని చేయాలన్నమాట. అప్పుడు మనకి 25% వస్తుంది. ఓకే, 3.84కి మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 96 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 96 అనేది 384లో మనకి 25% అండి. ఓకేనా? పర్సంటేజెస్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.